ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతోందా? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో డొంక కదలబోతోందా? అంతిమంగా ముడుపులు ఎవరికి అందాయి? ఎవరు లబ్ధి పొందారు? ఈ కేసులో సిట్ ఎటువంటి ఆధారాలను సేకరించింది? విచారణలో ఏ అంశాలను రాబట్టగలుగుతోంది? మద్యం కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఇంకా ఉన్నారా? రాబోయే రోజుల్లో సిట్ ఎంక్వైరీ ఎలా జరగబోతోంది? త్వరలో మరిన్ని అరెస్టులు ఉండబోతున్నాయా? బిగ్ బాస్ గుట్టు కూడా బయట పడబోతోందా? ఏపీ లిక్కర్ ఫైల్స్ను ఈరోజు బనీక్షలో చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు సీఎంఓ మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని సిట్ అధికారులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లయింది. వీరిని ముందు నుంచి అంతిమ లబ్ధిదారు, కుట్రదారు గుట్టును రట్టు చేసే దిశగా సిట్ దర్యాప్తు సాగుతోంది. కేశిరెడ్డి, ఆయన అనుచరులు మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే జగన్ కు చేరినట్లు సిట్ గుర్తించింది. ధనంజయ రెడ్డి అప్పటి సీఎంఓ కేంద్రంగా ఈ కుట్ర అమలులో కీలక పాత్ర పోషించినట్లు తేల్చారు. వీరిద్దరి అరెస్టుతో ఈ కేసు డొంకంతా కదిలే అవకాశం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో కలిపితే ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 7కు చేరింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి శుక్రవారం వరకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ఈలోగా దర్యాప్తు అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాలని ఈ నెల 13న అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో వీరిద్దరూ గత 3 రోజులుగా సిట్ విచారణకు హాజరవుతున్నారు. బుధ, గురువారాల్లో వీరిని సిట్ అధికారులు ప్రశ్నించారు. శుక్రవారం కూడా విచారణకు ఇద్దరూ హాజరయ్యారు. సిట్ ఎంక్వైరీ జరుగుతుండగానే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో వారిని సుదీర్ఘంగా సిట్ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ కేసు కుట్ర మూలాలకు ఎక్కడ బీజం పడింది, ముడుపుల సొమ్ము ఎలా మళ్లింది వంటి ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. దీనికి వారిద్దరి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సిట్ వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ కేసులో ఒక్కొక్కరిగా నిందితుల పేర్లు బయటకొచ్చాయి. ఈ క్రమంలోనే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చినా రాలేదు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత విచారణకు వచ్చారు. ఇటు బెయిల్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో అరెస్టు కాక తప్పలేదు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానాన్ని సిద్ధం చేయాలనే కుట్రకు రూపకల్పన, అమలులో ధనంజయ రెడ్డిది ప్రధాన పాత్ర అని సిట్ గుర్తించింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని తేల్చారు. ముడుపులు ఎంత చెల్లించారనే దానిపై హైదరాబాద్ తాడేపల్లిలో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేశారని సిట్ అధికారులు చెబుతున్నారు. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీతో కలిసి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమైనట్లు ఇప్పటికే గుర్తించారు. కేశిరెడ్డి, ఆయన అనుచరులు మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. ఆ సొమ్మును ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ద్వారా నాటి సీఎం జగన్ కు చేర్చేవారని విచారణలో తేలింది. లిక్కర్ ముడుపుల సొమ్మును తాము నేరుగా కృష్ణమోహన్ రెడ్డికే చెల్లించేవాళ్లమని పలువురు డిస్టిలరీల యజమానులు వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలోనే కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి ఆ మూలాలను మరింతగా వెలికి తీయనున్నారు. లిక్కర్ స్కామ్ కుట్ర అమలుకు సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి పాల్గొన్నట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు.
నగదు రూపంలో ముడుపులు చెల్లించాలనే ఒప్పందంతోనే ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధికి అరబిందో గ్రూప్ ద్వారా 45 కోట్ల రుణాన్ని అప్పటి సీఎం జగన్ ఇప్పించారని సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు ప్రస్తావించారు. ముడుపుల వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దల తరపున మిగతా నిందితులతో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ముడుపుల సొమ్మును అంతిమ లబ్ధిదారులకు చేర్చడమే కాకుండా అందులో కొంత భాగాన్ని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తమ జేబుల్లోకి వేసుకున్నట్లు సిట్ గుర్తించింది. కుట్రకు రూపకల్పన నుంచి చివరి వరకు వీరిద్దరూ ప్రధాన పాత్ర పోషించారని తేల్చారు. ముడుపుల సొమ్ముతో వారి కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు బినామీల పేరిట భారీగా పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్, బెంగళూరులో స్థిరాస్తి రంగంలో సొమ్మును కుమ్మరించినట్లు ఆధారాలు సేకరించారు అధికారులు. కృష్ణమోహన్ రెడ్డి తన కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్గా కంపెనీలు స్థాపించి వాటి ద్వారా ఈ నిధులు తరలించినట్లు భావిస్తున్నారు. ధనుంజయ రెడ్డి కూడా 2019-24 మధ్య బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. బంగారంపై పెట్టుబడులు పెట్టినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఆ సొమ్ము అంతా ముడుపులదేనని గుర్తించారు. ఈ ఆధారాలతో ఇద్దరిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయినా వారి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. పెట్టుబడుల గురించే తమకు తెలియదని, వాటితో లింకులు లేవని చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించినా విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. వారిని కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తే కీలక విషయాలు వెలుగు చూస్తాయని సిట్ చెబుతోంది. ధనుంజయ రెడ్డి విషయంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వంలో మొత్తం ఆయనదే నడిచిందని ప్రచారం జరుగుతోంది. సీఎం కార్యాలయంలోనే కాదు, మొత్తం అధికార యంత్రాంగానికి ఆయనే మాట శాసనమన్న వాదన ఉంది. అప్పటి సీఎం దగ్గరున్న శాఖలతో పాటు అన్ని శాఖలపై ఆయన అజమాయిషీ కొనసాగిందని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవగానే ధనుంజయ రెడ్డి జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందే ఆయనను జగన్ అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. ఆ తర్వాత కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఈ 5 ఏళ్ల పాటు సీఎం వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలే పరోక్షంగా ధనుంజయ రెడ్డి గురించి ప్రస్తావించేవారు. కొందరు అధికారులు వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. ఏ ఎమ్మెల్యే అయినా వెళితే ఆయనే ఓ సీఎంలా గంటల కొద్దీ బయట నిలబెట్టేవారని చెప్పారు. తీరా లోపలికి వెళ్ళాక 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా పంపేసేవారని ఆయన ధ్వజమెత్తారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. మరికొంతమంది వైసీపీ నేతలు బహిరంగంగానే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేవారు. వైసీపీ ఫ్యామిలీకి ధనుంజయ రెడ్డి నమ్మిన బంటు. ఉమ్మడి కడప జిల్లా చెన్నముక్కపల్లెకు చెందిన ఆయన 1988లో వైఎస్ఆర్ అండతో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్గా పనిచేస్తూ డానిక్స్ సర్వీస్కు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఉన్న వైఎస్తో సంబంధాలు కొనసాగించారని తెలుస్తోంది. ఆయన ఆర్థిక విషయాలను కూడా ధనుంజయ రెడ్డి చూసేవారని వాదన ఉంది. వైఎస్ సీఎం అయ్యాక రాష్ట్రానికి డిప్యూటేషన్పై వచ్చారు. దాదాపు 8 ఏళ్ల పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. తర్వాత ధనుంజయ రెడ్డి రాష్ట్ర సర్వీసుల్లో విలీనం చేసుకున్నారు. 8 ఏళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పనిచేస్తే ఐఏఎస్కు ఎంపిక చేయవచ్చన్న క్లాజ్ ఉంది. దాని ద్వారా ధనుంజయ రెడ్డి పదోన్నతి పొందారు. రాష్ట్ర విభజన తర్వాత 2014-19 అప్పటి ప్రభుత్వం కూడా ఆయనకు కీలక పదవులు అప్పగించింది. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారి, వ్యవసాయ శాఖ కమిషనర్, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్, ఎన్టీఆర్ వైద్య సేవా సీఈఓ, శ్రీకాకుళం కలెక్టర్, ఏపీ టీడీసీ ఎండీ వంటి పదవులు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించారని ఆరోపణలున్నాయి. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో వైసీపీ నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పెరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నట్లు తెలియవస్తోంది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి బిగ్ బాస్ ఎవరు అన్న ప్రచారం జోరుగా జరుగుతూ వస్తోంది.
త్వరలోనే ఈ కేసు మొత్తాన్ని బయటకు తీస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో 3,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగిందని అంటున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో.